ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 16, 17 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం దక్కుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో శాంతిగా వ్యవహరించండి. మీ కృషికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు పట్టుదల, ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరగడం వల్ల మంచి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడి కోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా మీకు పరిష్కారం అనేది చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం జరుగుతుందో, మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో అనేటటువంటి పూర్తి అంశాలు మీకు తెలుస్తుంది. సింహ రాశి వారికి నవంబర్ 16, 17 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఎప్పుడైనా సరే వీరిదే గొప్ప పై చేయి కావాలి అని అనుకుంటారు. వీరు ఎప్పుడు గొప్పగా బ్రతకాలనుకుంటారు, అంటే సింహంలా బ్రతకాలని అనుకుంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. 10 మందిలో గొప్పగా బ్రతకాలనుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. ఈ రాశివారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా కష్టం వస్తే వీరు తోడుగా ఉంటారు. సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. కష్టం రాగానే కృంగిపోకుండా ఆ సమస్య నుండి, ఆ కష్టం నుండి ఎలా బయటపడాలని బాగా ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు, అందరికీ తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారు వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయరు. వీరికి నా అనుకున్న వారే అధికంగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ అవసరాలకు వీరి దగ్గరికి వస్తారు. మళ్ళీ అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో వీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వ్యక్తులు అయినా సరే వీరు వారినే నమ్ముతూ ఉంటారు. వారి వల్ల అధికంగా సమస్యలు వచ్చినా సరే వారినే వీరు
కోరుకుంటారు. అంటే వీరు బంధాలను కాపాడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు, కష్టాలు, అవమానాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా నమ్మిన వారు వీరిని మోసం చేయడం వల్ల అనేక ఇబ్బందులను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి నవంబర్ 16, 17 తేదీల్లో అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఒక మంచి శుభవార్త మీరు వింటారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు, మీ సంతోషాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు కాలం అయితే అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు కష్టపడండి, శ్రమపడండి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ రాశివారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఏనాడు పొందరు అని చెప్పుకోవచ్చు. కష్టం వీరిదే అయితే ఫలితం ఇంకొకరిది అన్నట్టు వీరి జీవితం ఉంటుంది. ఈ సమయంలో మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది. మీరు చేసిన పూజలు, మీరు చేసిన దాన ధర్మాల వల్ల ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా కాలం, దైవం తోడు మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. మీ కృషికి ప్రతిఫలాలు లభిస్తాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటి వారి సహాయం మీకు అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోపంగా మాట్లాడడం వల్ల బంధాలు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభించిన పనులు మీరు పూర్తి చేసుకుంటారు. ఏకాగ్రతతో మీరు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపార రంగంలో మీరు ఊహించని లాభాలను చూస్తారు. మీ కృషికి ఇతరులు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మీకు చాలా బాగుంటుంది. కొంతమంది ఆటంకాలు కలిగించాలని ప్రయత్నాలు చేసినా మీరు శాంతిగా స్పందిస్తే మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీ ముందుకు అవకాశాలు రాబోతున్నాయి. చిన్న అవకాశాన్నైనా మీరు సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుకు అది అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఇంట బయట గౌరవం కూడా పెరుగుతుంది. మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆకస్మికంగా మీకు ధనం చేతికి అందుతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో జీతాలు పెరగడం వల్ల కానీ లేదా పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ చేతికి డబ్బు అందుతుంది. డబ్బు పొదుపుగా వాడండి. అనవసరపు ఖర్చులు చేయకండి. అనవసరంగా వస్తువులను కొనకండి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి నవంబర్ 16, 17 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేయబోతుంది. ఒక ఫోన్ కాల్ చేసి ఆ స్త్రీ మీకు ఇలా అంటుంది, ఒక ప్రియమైన వారి దగ్గర నుండి మీకు ఫోన్ కాల్ రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావాలనుకుంటున్నారో వారి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. మీ యొక్క పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. మీ జీవితంలో ఈ ఫోన్ కాల్ కొత్త అధ్యయనాన్ని మొదలు చేస్తుంది. అనేక మార్పులను తెస్తుంది. మీ యొక్క ప్రియమైన వారి దగ్గర నుంచి ఈ ఫోన్ కాల్ వస్తుంది. మీరు చాలా ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.